అసలు ఏంటి మావ నువ్వు ఎవరో తెలియని అమ్మాయి కోసం ఇంతగానం బాధపడుతున్నావు? అవసరమా? తొక్కలోది. అది కాకపోతే 100 మంది వస్తారు. సరే మరి నేను వెళ్తున్నా. బాయ్. తిప్పర్లారు కొద్ది పోతావే. థ్యాంక్స్ అండి. అయినా థ్యాంక్స్ ఎందుకులేండి, మరీ అంత పెద్ద పెద్ద శాపాలు పెట్టేసి. సారీ అండి, అదేదో ఫ్రస్ట్రేషన్ లో అలా అనేసా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు? ఏమైంది? ఈ జనరేషన్ అబ్బాయిలకి అమ్మాయిలు ఇంతకంటే ప్రాబ్లమ్స్ ఏముంటాయండి? ఓహో, లవ్ స్టోరీయా? మీరేమనుకోకపోతే మీ స్టోరీ చెప్పొచ్చుగా. నా లవ్ స్టోరీ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు అండ్ అంత కలర్ఫుల్గా కూడా ఉండదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు ఈరోజు ఎదురైన ఒక అందమైన ప్రేమ కథ చెప్తాను, వినండి. కానివ్వండి. ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేద్దామని కాఫీ డేకి వెళ్ళాను. అక్కడ గెట్ మీ వన్ క్యాపచినో ప్లీజ్. ఓకే ఫైన్. Is it your best pick? March 14, 2012. తన్ని నేను చూసిన లాస్ట్ డే. ఎప్పుడు చూసినా తను అని బాధపడుతుంటావు. అసలు ఎవరా తను? ఎందుకు తన కోసం అంత బాధపడుతున్నావు? మనందరి జీవితాలు అందమైన కథలలా ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని అందమైన జ్ఞాపకాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. అలాంటి జ్ఞాపకాలు నాకు మిగిల్చిన వ్యక్తి కీర్తి. కీర్తి నాకు బీటెక్లో పరిచయం అయింది. ఎందుకో తెలియదు కానీ మేమిద్దరం చాలా బాగా కలిసిపోయాం. ఎక్కడికి వెళ్ళినా తనతో పాటే వెళ్ళేది. అండ్ తనని నేను ప్రేమిస్తున్నాననే విషయం నాకు అర్థం కావడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు. యునో వాట్, కీర్తిని కలిసిన ప్రతిసారి అనిపించేది తనకి ఆ ఒక్క చిన్న మాట చెప్పడానికి అదే సరైన సమయం అని. కానీ ఎక్కడో ఒక చిన్న భయం, ఆ ఒక్క మాట చెప్పడం వల్ల నేను ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోతానేమోనని. అలా చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచిపోయినా నేను నా ప్రేమని తనకి ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. అండ్ ఫైనల్లీ వన్ డే కీర్తికి యూఎస్లో ఎంఎస్ ఆపర్చునిటీ రావడంతో తను 1 మంత్లో కాలేజ్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని తెలుసు. పైకి సంతోషంగా ఉన్నట్టు నటించిన అప్పుడు నేను పడ్డ బాధ నాకే తెలుసు. తను యూఎస్కి వెళ్ళే రోజు కలుద్దామని కాల్ చేసింది. అండ్ దెన్ ఐ డిసైడెడ్ టు ప్రపోజ్ హర్. అది చూసిన ఆ సెకండ్ అనిపించింది నేను ప్రపోజ్ చేసిన నా పరిస్థితి అదే అని. దట్ వాస్ ద లాస్ట్ టైం ఐ సా హర్. ఇంట్రెస్టింగ్. రాల్ స్టోరీ మొత్తం విన్నాక నేను చిన్న విషయం రియలైజ్ అయ్యాను.
బండి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, దిగి నడుచుకుంటూ వెళ్దాం. అవును, ఇంతకీ ఏమర్థమైంది? ఏం లేదు, రాహుల్ గారు అయితే వాడి స్టోరీ చెప్పుకొని వెళ్ళిపోయాడు. కానీ వాడి ప్రేమ కథ వింటూ నేను 10 కాఫీలు తాగేస్తానని, తీరా చూసే బిల్లు కట్టడానికి డబ్బులు నీళ్ళని అర్థమైంది. మరేం చేశారు? ఏం చేద్దామో ఆలోచిద్దామని ఇంకో కాఫీ ఆర్డర్ చేశాను. మార్చ్ 14, 2012. నేను వాడిని చూసిన లాస్ట్ డే. వాడి పేరు రాహుల్, బీటెక్లో పరిచయం అయ్యాడు. రాహుల్ నా జీవితంలో ఒక అందమైన అనుభవం. కానీ ఇప్పుడు వాడు నా పక్కన లేకపోవడం కూడా అంతే బాధ కలిగించే విషయం. అండ్ ఎస్, వాడిని నేను ప్రేమించాను. హీస్ మై ఫస్ట్ లవ్. కానీ వాడు మాత్రం నన్ను జస్ట్ ఫ్రెండ్లా ఫీల్ అవుతున్నాడు అనిపించేది. ఫైనల్లీ నాకు యూఎస్లో ఎంఎస్ ఆపర్చునిటీ రావడంతో ఆ తర్వాత వాడిని నేను కాంటాక్ట్ అవ్వలేకపోయాను. కీర్తి స్టోరీ విన్నాక నాకు ఇంకో విషయం అర్థమైంది. ఓ ఏంటి, మొత్తం కలిపి 20 కాఫీలు తాగేశారనా? లేదు, రాహుల్ చెప్పిన స్టోరీలో హీరోయిన్ కీర్తి అని, కీర్తి చెప్పిన స్టోరీలో హీరో రాహుల్ అని అర్థమైంది. ఇంట్రెస్టింగ్. మరి ఇప్పుడేం చేశారు? ఇంకో కాఫీ ఆర్డర్ చేశారా? లేదు, కీర్తి దగ్గరికి వెళ్ళి రాహుల్ తనని ఎంతగా ప్రేమించాడో చెప్పాను. ఆ తర్వాత తెలిసిన ఫ్రెండ్ హెల్ప్తో రాహుల్ని కూడా అక్కడికి మళ్ళీ పిలిపించగలిగాను. అలా వాళ్ళిద్దరిని కలిపిన నాకు అప్పుడు అనిపించింది, నిజంగా పక్కన వాళ్ళ లవ్ సెట్ చేయడంలో ఆ సంతోషమే వేరు. ఆ సంతోషంలో నేను దీప్తిని కూడా మర్చిపోయా. వెయిట్, ఇంతకీ బిల్ సంగతి ఏం చేశారు? కీర్తిని మాటల్లో పెట్టినప్పుడు బిల్ కూడా తననే అడిగేశా. అయినా మరీ అంత సిగ్గు లేకుండా భలే అడిగేశారండి. ఏం చేస్తాం, దరిద్రం దరివేస్తే దేవుడైనా డాన్స్ ఆడాల్సిందే. సర్లే కానీ ఇంతకీ మీ లవర్ సంగతి ఏమైంది? కలిసారా ఈరోజు? మరి ఈరోజు ఏంటి, అసలు ఇంతవరకు ఎప్పుడూ కలవలేదు. అదేంటి, కలవకుండానే లవ్ స్టోరీయా? గుండె జారి గల్లంతైంది కాన్సెప్టా? అంతే అనుకోండి. ఇంతకు ఎలా పరిచయమైంది? ఫేస్బుక్. అట్లీస్ట్ ఒకరినొకరు చూసుకున్నారా? ఈరోజే ఫస్ట్ టైం తను నాకు పిక్ పంపింది. ఓ, చాలా మంచి పిక్కి పంపినట్టుందిగా. అయినా ఎందుకు మీ అబ్బాయిలు అమ్మాయిలకి అంత అడ్వాంటేజ్ ఇస్తారు? బేసిక్గా ఏ అబ్బాయి ఏ అమ్మాయికి అడ్వాంటేజ్ ఇవ్వాలనుకోడు, కానీ లవ్ విచారా చేస్తుంది. మీ అబ్బాయిలకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదు, కానీ ఒకసారి ఫోన్ ఇవ్వు, కాల్ చేసి మాట్లాడతా. ఏంట్రా, వాళ్ళలో సెట్ చేసిన సంతోషంలో నన్ను మర్చిపోయావా? అంటే అది, అయినా నువ్వేంటే మార్నింగ్ వస్తానని చెప్పి రాలేదు. యాక్చువల్లీ నేను నీకు ప్రపోజ్ చేద్దామని ఈరోజు కేఫ్కి వచ్చా, కానీ అక్కడ నువ్వు ఎవరో అమ్మాయితో ప్రేమదోమ అని మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని నిన్ను కలవకుండానే వచ్చేసా. అసలు మీ అమ్మాయిల కిందకి అంత పొజిటివ్నెస్, ఒకరిని లవ్ చేస్తే ఇంకో అమ్మాయితో అసలు మాట్లాడొద్దా?